నిన్న మా బాబాయ్ మళ్ళీ ఇంటికొచ్చాడు. రాత్రి అతను నా గదిలోనే పడుకున్నాడు. నాకిష్టం లేదని అమ్మతో చెప్పాను. అమ్మ గట్టిగా నవ్వేసింది. అతను మీ బాబాయ్, తనకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నిన్ను గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. నువ్వు పట్టుకునే తీరుకు అతను పట్టుకునే తీరుకు తేడా ఉందని అమ్మతో చెప్పాను. ఆమెకు ఆ విషయం అర్థమైనట్లుంది, కాని మాట్లాడలేకపోయింది. నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాకు బాబాయ్ అంటే ఇష్టం లేదని చెప్పాను. కానీ నా మాట పూర్తి కాకుండానే నాపై కోపడ్డారు. అంతే, అమ్మకు నాన్నకు ఎప్పట్లానే పోట్లాట మొదలైంది. నేనొకసారి నా మార్కుల గురించి బాబాయ్కి చెప్పాను. ఇప్పుడు నేను బాబాయ్ చెప్పినట్లు చెయ్యాలి, లేదంటే ఈ సంగతి నాన్నకు చెప్తానంటూ బెదిరిస్తున్నాడు. నేను పెద్దయ్యాక ఓ రోజు అతన్ని చితక్ కొడతాను. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? నాకంతా అయోమయంగా ఉంది. అమ్మా, నాన్న, నేను చెప్పేది ఒకసారి వినండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకిటువంటివి జరగనివ్వకండి. దయచేసి మీ పిల్లల మాటలు వినండి. వాళ్ల మనసులో ఉన్న మాటలు చెప్పే అవకాశం ఇవ్వండి. వారి చింత మరియు భయాన్ని పోగొట్టడానికి సహాయం చేయండి. బాలల వేధింపుల్ని ఆపండి. వాటి నుండి పిల్లల్ని రక్షించండి. బాలల వేధింపులను గురించి రిపోర్ట్ చేయండి. ఒక్క ఫోన్ కాల్ దూరంలో 24 గంటలు భరోసా మీకోసం అందుబాటులో ఉన్నారు. 100ని సంప్రదించండి. భరోసా కోసం అడగండి. 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ని కూడా సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 9490616555. మీ వివరాలు తెలియకుండా ఉండాలి అనుకుంటే పోలీసులు మీ వివరాల్ని గోప్యంగా ఉంచుతారు. మీ భద్రత కోసం మీ ఫోన్లో హ్యాక్ ఐ హైదరాబాద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పోక్సో చట్టం ప్రకారం పిల్లలు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారని తెలిసిన వ్యక్తి దాన్ని గురించి తప్పనిసరిగా ఫిర్యాదు చెయ్యాలి. అలా చెయ్యని వాళ్లకు 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ను సంప్రదించండి. ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో చేయండి.